ది షాలోస్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 hour and 25 minutes తో సోనీ లైవ్ లో స్ట్రీమ్ అవుతుంది. సరే, ఇంకా ఈ మూవీ ఎలా ఉందిరా అంటే, మూవీ స్టార్టింగ్ లో సర్ఫింగ్ అంటూ ఆ బీచ్ లొకేషన్స్, ఆ విజువల్స్ ఇవన్నీ గైస్ చాలా అంటే చాలా బాగుంటాయి. మూవీ స్టార్ట్ చేయడమే చాలా అంటే చాలా బాగా స్టార్ట్ చేస్తారు. ఆ సీలో డైరెక్షన్ కావచ్చు, అక్కడ స్టంట్స్ కావచ్చు, టూ డిఫరెంట్ ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. మూవీ స్టార్టింగ్ లో 20 minutes వరకు గైస్ మూవీలో స్టోరీ స్టార్ట్ అవ్వదు. ఓన్లీ సర్ఫింగ్ అంటూ ఆ బీచ్ లో ఒక అమ్మాయి ఎలా బోట్ వేసుకొని తిరుగుతా ఉంటది. స్టార్టింగ్ లో ఒక 10 నిమిషాలు గైస్ ఒక ముగ్గురు ఉంటారు. వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేసి సర్ఫింగ్ చేస్తా ఉంటారు. ఆ సీన్స్ గైస్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇదంతా పక్కన పెడితే మూవీలో మెయిన్ థింగ్ మూవీలో స్టోరీ. ఈ మూవీలో స్టోరీ మామ చాలా అంటే చాలా రెగ్యులర్ గా ఉంటది. మనం చాలా అంటే చాలా మూవీస్ లో చూసే ఉంటాం. మొన్న కూడా ఒక మూవీ వచ్చింది ఇలాంటి మూవీ. సరే, నార్మల్ స్టోరీయే. మూవీలో నరేషన్, స్క్రీన్ ప్లే, ఆ ట్రీట్మెంట్ ఏమన్నా కొంచెం డిఫరెంట్ గా ఉందంటే పిచ్చ అంటే పిచ్చ రెగ్యులర్ గా ఉంది. ఎంత రెగ్యులర్ గా ఉంటది అంటే మూవీ స్టోరీ వెళ్తా ఉంటే మనకు ఒక ఇంటెన్సిటీ ఉండదు. నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకైతే అంతగా తెలుసుకోబుద్ది అవ్వదు. మన హీరోయిన్ కి ఏదో దెబ్బ తగిలిందంట, షార్క్ వచ్చిందంట, కరి చేసిందంట, ఇవేవి కూడా అంత పర్ఫెక్ట్ గా మనకైతే అర్థం కావు. అంటే వర్కౌట్ అవ్వవు అనమాట. జస్ట్ ఏంటంటే మన హీరోయిన్ కి ఏదో అయిపోతుంది, ఏదో జరుగుతుంది ఇక్కడ, అంతే. ఏదో అవుతుంది అనమాట, ఏదో టైం పాస్ కి. లిటరల్లీ ఏంటంటే వీళ్ళు మూవీలో షార్కింగ్ కూడా పర్ఫెక్ట్ గా చూపించరు. ఏదో మూవీ క్లైమాక్స్ లో లైట్ గా చూపిస్తారు అంతే. మూవీలో ఏమన్నా కొంచెం అన్నా లైట్ గా కొంచెం పర్లేదురా అంటే, మూవీ మధ్యలో గైస్ ఒక చిన్న పక్షి వస్తుంది. ఆ పక్షి సీన్స్ గైస్ కొంచెం పర్లేదు, ఓకే ఓకే లాగా ఉన్నాయి. అలాగే మూవీలోకి ఎవరో వస్తా ఉంటారు తాగినోళ్ళు, అదంతా గైస్ నాకైతే ఏది వర్కౌట్ అవ్వలేదు. హాయ్ అంటే హాయ్ అన్నట్టు, బాయ్ అంటే బాయ్ అన్నట్టు. వాళ్ళు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఇంకొకటి ఏంటంటే మూవీలో గైస్ బీభత్సంగా ఎమోషన్ ట్రై చేస్తా ఉంటారు. ఆ ఎమోషన్ గైస్ నాకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు. మన హీరోయిన్ ఏదో ఫోన్ లో మాట్లాడిందంట, చూసిందంట, ఫ్లాష్ బ్యాక్ స్టోరీకి వెళ్ళిందంట, ఏంటంటో కొన్ని సీన్స్ ఉంటాయి. అవైతే మనకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వవు. అలాగే మూవీలో క్లైమాక్స్ కూడా గైస్ మనకైతే అంత వర్తిట్ గా అనిపించదు. స్టార్టింగ్ లో ఎవడొస్తాడో మళ్ళీ వాడే కాపాడతాడు. ఇంకా మూవీలో చెప్పడానికి కూడా ఏం లేదు. మూవీ రన్ టైమే 1 hour and 25 minutes. ఇంకేం చెప్తాను. మూవీ అయితే నాకైతే పిచ్చ అంటే పిచ్చ లాగ్ అనిపించింది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏమండవు. కాకపోతే సర్ఫింగ్ అని చెప్పా కదా, అక్కడైతే మీకైతే లైట్ గా ఎక్స్పోజింగ్ గా అనిపించచ్చు. బీచ్ అంటే ఎలా వెళ్తారు, బికినీ వేసుకుని వెళ్తారు. మూవీ మొత్తం బికినీ మీద ఉంటుంది మన హీరోయిన్. ఇంకా మీ ఇష్టం గైస్, చూస్తారా చూడరా అనేసి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందిరా అంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.